నమస్తే అండి. నేను మీ సరిత శ్రీనివాస్‌ని. ఈరోజైతే కమ్మటి నెయ్యిని చేతితో టచ్ చేయకుండా సులభంగా ఎలా తయారు చేసుకోవాలా అన్నదైతే మీకు చూపించబోతున్నాను. ఈ వీడియో అయితే ఎస్పెషల్లీ ఫర్ బిగినర్స్ అండి. ఎందుకంటే దీంట్లో అయితే నేను స్టెప్ బై స్టెప్ చెప్పబోతున్నాను. పల్చటి పాలను వేడి చేసి పాల మీద మీగడను కలెక్ట్ చేసి నెయ్యిని తయారు చేసే విధానాన్ని పూర్తిగా చెప్తున్నానండి. నేనైతే వెన్నను తయారు చేయడానికైతే పాల మీద మీగడనైతే కలెక్ట్ చేశానండి. సో చాలా మంది అయితే పెరుగు మీది కూడా తీస్తారు. ముందుగా అయితే మందపాటి గిన్నెనైతే తీసుకోవాలండి. సో పాలను వేడి చేయడానికి సన్నని మంటలో ఇలా మందపాటి గిన్నెలో పాలు పోసుకొని మనం వేడి చేస్తే మీగడ అనేది బాగా పైకి తేలుతుందండి. సో ఇలాంటి గిన్నెలో కొంచెం వాటర్ని అడుగునైతే వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఎందుకు అనంటే అలా వాటర్ని యాడ్ చేయడం వల్ల గిన్నె అయితే అడుగున మాడకుండా ఉంటుందండి. సో అలా వాటర్ని యాడ్ చేసుకొని దాంట్లో మిల్క్ని కూడా యాడ్ చేసుకోవాలండి. అదే గిన్నెలో మరిన్ని వాటర్ని యాడ్ చేసుకొని వాటిని అయితే కడిగి ఆ వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అదే గిన్నెని సిమ్ లో పెట్టుకొని మనం సిమ్ లో వేడి చేసుకోవాలి. అలా వేడి చేయడం వల్ల మీగడ అనేది కడుతుంది. సో పైన ఫామ్ అవుతుంది మీగడ. పాలని ఎప్పుడైనా సరే ఒక 2 times అయినా వేడి చేయాలండి. వేడి చేయడం వలన పాలలో ఉన్న వాటర్ అనేది ఆవిరైపోయి పాల మీద మీగడ థిక్గా వస్తుంది. సో అలా థిక్గా వచ్చిన మీగడని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేయడం వల్ల ఇంకా థిక్గా అవుతుందండి. నేనైతే ఇప్పుడు పెరుగు మీద ఉన్న మీగడని కూడా కలెక్ట్ చేస్తున్నానండి. పాల మీద మీగడని అండ్ పెరుగు మీద మీగడని కూడా కలెక్ట్ చేస్తున్నాను. ఇలా ఒక 15 days కలెక్ట్ చేసి ఆ కలెక్ట్ చేసిన మీగడనైతే ఒక బౌల్లోకి తీసుకొని సో ఇలా బ్లెండింగ్ చేయాలండి. బ్లెండర్తో అయితే నాకు ఒక 5 minutesలో అయిపోయింది. దానికి కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ మళ్ళీ బ్లెండ్ చేశాను. స్మూత్గా బ్లెండ్ అవుతుంది. అండ్ దీంట్లో ఐస్ అయితే యాడ్ చేశాను. ఐస్ని యాడ్ చేయడం వల్ల వెన్నపూస అనేది పైకి తేలుతుంది. వాటర్ అనేది కిందికి స్టోర్ అవుతాయండి అండ్ గట్టిగా అవుతుంది. సో అలా మనం ఐస్ లేని వాళ్ళైతే ఇలా చల్లటి నీళ్ళని కూడా యాడ్ చేయొచ్చండి. ఇది ఫ్రిడ్జ్ వాటర్. సో ఫ్రీజర్ వాటర్ కాబట్టి చల్లగా ఉండడం వల్ల వెన్నపూస అనేది గట్టి పడుతుందండి. సో అలా గట్టి పడడం వల్ల అది పైకి తేలుతుంది అండ్ వాటర్ అనేది కిందికి ఉండిపోతాయండి. సో ఇలా మనం ఐస్ వాటర్ని కానీ ఐస్ని యాడ్ చేయడం వల్ల వెన్నపూస గట్టి పడడం వల్ల వాటర్ అనేది ఈజీగా డివైడ్ అవుతుంది. సో ఇలా ఒక బౌల్లోకి వాటర్ని తీసేసుకొని పైన ఉన్న వెన్నపూసని మళ్ళీ ఒకసారి వాటర్ని యాడ్ చేసుకొని కడుక్కోవాలండి. అలా వెన్నపూసని అయితే ఒక 1/2 hour వరకు అయితే ఇలా కలుపుతూ ఉండడం వల్ల అందులో ఉన్న ఐస్ ముక్కలు అయితే కరుగుతాయండి. సో కడిగిన తర్వాత అయితే ఇలా వాటర్ యాడ్ చేస్తూ కడగాలండి. కడిగిన తర్వాత వాటర్ని డివైడ్ చేసేసేయాలి. డివైడ్ చేసిన తర్వాత మనమైతే దీన్ని అవుట్ సైడ్ అంటే బయట పెట్టేసేయాలి. నార్మల్ టెంపరేచర్ వచ్చేంత వరకు. ఎందుకంటే దీంట్లో ఐస్ వాటర్ అండ్ ఐస్ వేసాం కదా, అందుకని నార్మల్ టెంపరేచర్ రావాలి. ఇది రైస్ కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి వాటర్ ఆ వెన్న అనేది నార్మల్ టెంపరేచర్కి వస్తేనే మనం రైస్ కుక్కర్లో వేడి చేయొచ్చు. వాటర్ని స్ట్రెయిన్ చేసిన దాంట్లో ఇంకా ఏమైనా వెన్న ఉంటే అయితే దీన్ని మళ్ళీ తీసి ఈ మిగిలిన వెన్నెలో వేసుకోవచ్చండి. డివైడ్ చేసిన వాటర్ని అయితే మొక్కలకి ఇస్తానండి. 1:2 రేషియోలో అయితే వాటర్ని యాడ్ చేస్తూ నేను మొక్కలకి స్ప్రే చేస్తాను అండ్ మొక్క మొదట్లో పోస్తానండి. వెన్నపూస అయితే నార్మల్ టెంపరేచర్కి వచ్చేసిందండి. సో నేను దీన్ని హీట్ చేయడం స్టార్ట్ చేశాను, అంటే కరిగించడం స్టార్ట్ చేశాను. బ్లెండర్కి అండ్ స్పూన్కి అయితే బట్టర్ ఉంది చూసారా. సో అదైతే దాంట్లో పెట్టడం వల్ల అది హీట్కి అయితే కరిగిపోయింది. అలాగే స్పూన్తో కొంచెం స్ప్రే చేస్తూ దాన్ని కరిగించేసాను. ఫైనల్గా దీనికైతే ఏం లేదు చూడండి. అండ్ ఈ వీడియోలో మీరు గమనించారా, నేను చేతిని అస్సలు యూజ్ చేయలేదు. చేతితో ముట్టుకోకుండానే మనం వెన్నను తయారు చేసాము, దాని నుంచి నెయ్యిని కూడా తయారు చేస్తున్నామండి. సో మధ్య మధ్యలో అయితే కంపల్సరీ కలుపుతూ ఉండండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండడం వల్ల అడుగున అనేది మాడదు. సో ఈజీగా ఉంటుంది. అండ్ 60% అయితే ఇది అయిపోయిందండి. సో ఫైనల్గా 80% వరకు వచ్చేసిందండి. దీంట్లో అయితే మనం తమలపాకులను యాడ్ చేసి ఇలా యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ అనేది మారుతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నెయ్యి అనేది ఫ్రెష్గా ఉంటుందండి. మెంతులు వేసుకోవచ్చు, కల్లుప్పు వేసుకోవచ్చు, తమలపాకు వేసుకోవచ్చు అండ్ కరివేపాకు కూడా వేసుకోవచ్చు అండి. ఫైనల్గా అయితే మన నెయ్యి అనేది అయిపోయిందండి. సో నేను ఇలా చెక్కలు చేస్తున్నాను, అంటే వడప్పాలు చేస్తున్నాను. ఇలా 2 పనులు చేయడం వలన ఈజీగానే అయిపోయింది. కానీ ఒక్క మిస్టేక్ ఏంటంటే కలపడం మర్చిపోయానండి. సో నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే కలపడం. సో ఇలాంటి మిస్టేక్ మీరు చేయకండి. కంపల్సరీ కలుపుతూ ఉండండి. ఎన్ని పనులు చేసినా చేసే పనిని మాత్రం మర్చిపోవద్దు. సో అయిపోయిందండి. వామ్కి వచ్చేసింది చూసారా.
పొంగొస్తుంది అని అంటే నెయ్యి రెడీ అయిపోయినట్టేనండి. సో ఎప్పుడైనా గుర్తుంచుకోండి, తెలుపు కాకుండా బ్రౌనిష్ వచ్చినప్పుడే మీరు ఆ నెయ్యి స్విచ్ అనేది ఆఫ్ చేయండి. ఎందుకంటే అప్పుడే టేస్ట్ అయితే బాగుంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. లాంగ్ టైం అయినా కానీ అది చాలా బాగుంటుందండి. ఇలా చేయడం వల్ల రవ్వలుగా నెయ్యి అయితే రెడీ అవుతుందండి. సో మొత్తానికైతే స్ట్రెయిన్ చేస్తున్నాను, చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. వేస్టేజ్ కూడా తక్కువ వచ్చిందండి, ఎక్కువ రాలేదు. చూడండి ఇంత క్వాంటిటీ అయితే వచ్చింది. ఇది 1/2 kg క్వాంటిటీ అండి నాది. 15 days కలెక్ట్ చేసిన మీగడకి నాకైతే 1/2 kg నెయ్యి అయితే రెడీ అయిపోయిందండి. చూడండి వేస్టేజ్ చాలా తక్కువ వచ్చింది. అది తమలపాకులు వేసాను కదా, పైన కనిపించేది అయితే ఆ తమలపాకేనండి. సో నెక్స్ట్ డే అయితే నెయ్యి ఇలా ఉంది చూడండి, ఎంత రవ్వలుగా ఉంది, ఎంత బాగుందో. చాలా టేస్టీగా ఉందండి, ఫ్రెష్గా ఉంది. ఇలా తయారైన నెయ్యిని అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు, లేదంటే బయట కూడా స్టోర్ చేసుకోవచ్చు. హోమ్ మేడ్ కాబట్టి ఆల్మోస్ట్ 1-2 months అయినా ఫ్రెష్గా ఉంటుందండి. ఈ వీడియోలో స్పెషల్ అయితే రైస్ కుక్కర్లోకి తయారు చేయడం. ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్ అండి.